గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురు విద్యానందనాథ గురు చరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం శ్రీ మహద్గురు నమో నమః. 2025 సంవత్సరం జూలై నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ వృశ్చిక రాశికి చెప్పాలి అంటే కుజుడు ఒక్క గ్రహం తప్పితే ఏ గ్రహం పూర్తిగా బాగాలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళని ఎట్లా ప్రవర్తించాలి ముందుగా చెప్పదలుచుకున్నా. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. ఉప్పు కారం వేసుకొని తినండి. బయటికి వెళితే కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి టైంలో నేను బయటికి వెళ్ళా, ఇంట్లో నుంచి గుళ్ళోకి వెళ్ళా. పక్కనే ఇంటికి గుడికి 10 గజాల దూరం తప్పితే లేరు. కాలు దారింది, పడ్డా, మోకాలు విరిగింది, 5 మేకులు పడ్డాయి, మరి ఓ ప్లేటు పడ్డది. దాదాపు 5 నెలల పాటు మంచంలో ఉన్నా. మరి నా దగ్గర ఆస్తులు పాస్తులు దాచిపెట్టాలనే ఉద్దేశం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో 5 నెలలు కూర్చొని తినాలి, 5 నెలలు మందులు వాడాలి. కుట్లు మానాలంటే నెలకి కనీసం ఎంత లేదన్నా 10,000 రూపాయల మందులు, అందులో షుగర్ పేషెంట్ని. ఇవన్నీ తట్టుకోవాలి అంటే కూర్చొని తింటే ఖర్చు తక్కువ, రోగాలు వస్తే విపరీతమైన ఖర్చు. ఇట్లాంటి కష్టాలు మొత్తం ఈ వృశ్చిక రాశి లాంటి టైంలో నేను అనుభవించి, ఈరోజు కూడా కాలు ఒక్కోసారి నడుస్తుంటే కలక్కంటుంది, కాలు నొప్పి మంట వస్తూ ఉంటుంది. మోకాలు నొప్పి సామాన్యమైన నొప్పి కాదు. ఈ వయసులో డాక్టర్ ఏం చెప్పాడయ్యా, నువ్వు ఇంట్లోనే పడుకోవాల్సిందే, పక్కనే అటాచ్డ్ బాత్రూంలోకి పోవాలంటే కూడా కష్టమే. మరి యూరిన్ కూడా ఏ డబ్బాలో పట్టుకునే పరిస్థితి. ఒక్క లెట్రిని గట్లా ఒట్ట 2 మనుషులు పట్టుకొని లెట్రిన్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది నీకు. మళ్ళీ తిరుగుతానని మాత్రం ఆశ పెట్టుకోబాగమని డాక్టర్ చెప్పాడు. ఇంత చెప్పినా ఇవాళ నేను మెట్లు తిరుగుతాను, ఆటో కూడా ఎక్కుతాను, తిరుగుతాను. అయితే నడవటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఎటువంటి నష్టం కలగకుండా ఉండాలి అంటే ఎటువంటి పని చేయొద్దు. రోజు బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేల దగ్గర పుట్టలకి వేయండి. అన్నదానం సమస్త దోషాలని పోగొడుతుంది. ఈ సమస్త దోషాలని పోగొట్టేటువంటి అన్నదానం, ఈ అన్నదానం ఎట్లా ఉండాలి అంటే, అన్నదానం చేయాలంటే కష్టాల్లో చేయలేము. కాబట్టి ఏం చేయాలి, బియ్యపు రవ్వ పంచదార కలిపి వేస్తే, చీమలకి వేస్తే పిపీలికా సమారాధన. ఎందుకంటే నోరు లేని జీవరాశులు, నోరు ఉండి చెప్పలేని జీవరాశులు, కనీసం కంటికి కనపడనటువంటి జీవరాశులు. ఏ ఎద్దో ఆవో దాన్ని తొక్కలేం, దాన్ని పోతుంటే చీమని కంటికి కనపడక తొక్కుతాం. చాలా చీమలు రకరకాలైన బాధలతో చచ్చిపోతూ ఉంటాయి. అటువంటి చీమలకు ఆహారం పెడితే మన కాలి కింద పడి ఎన్ని చచ్చిపోతున్నాయో. బాత్రూంలోకి వెళితే చీమలు బయలుదేరినాయని ఒక బకెట్ నీళ్లు కొడితే పుట్టలో నుంచి వచ్చిన 1000 చీమలు చచ్చిపోతాయి. ఒక్కోసారి ఎండాకాలంలో తట్టుకోలేక పుట్టల్లో నుంచి గడ్డు చీమలు, ఎర్ర చీమలు కుప్పలు ఇంట్లోకి వస్తాయి. దానికి మందేసి చంపుతారు. ఇవన్నీ కూడా పాప సంబంధమైనటువంటివే. ఈ పాపం పోవాలంటే బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకి వేస్తే మనకున్న పాపాలు పోతాయి. పాపాలు పోతే బాధలు పోతాయి. మరి ఈ వృశ్చిక రాశి చాలా కష్టదాయకంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి, శనికి 9 ప్రదక్షిణాలు చేయండి. మారేడు దళాలు అప్పటికప్పుడు కోసుకొని వెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. నిన్నటి మారేడు దళాలు ఇవాళ ఇస్తే మహాపాపం చేసినట్టు అవుతుంది. కాబట్టి
మీరు స్నానం చేసి వెళ్ళి ఎక్కడైనా చెట్టు దొరికితే కనీసం ఒక్క దడవైనా మారేడు దళం ఈశ్వరుడికి పెడితే మీకున్న సమస్త పాపాలు పోతాయి. చేతనైతే సోమవారం రోజు ఈశ్వరాభిషేకం చేయించుకోండి. మరి ఎవరికైనా సరే అన్నదానం చేయండి. అన్నదానం చేయలేకపోతే నేను చెప్పినట్లు పిపీలికా సమారాధన బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల్లో వేయండి. వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాలు వచ్చే లోపల చీమలు లోపల బిల్డింగులు కట్టుకున్నాయి. వాటిని చూసే వాళ్ళ ఇంజనీర్లు బిల్డింగులు కడుతున్నారు. ఆ బిల్డింగుల్లో సంవత్సరానికి సరిపోయే ఆహారం దాచుకుంటాయి. ఆ చీమలు తీసుకెళ్ళి ఆహారం దాచుకొని నువ్వు ఇవాళ వేసినటువంటి బియ్యపు రవ్వ పంచదార సంవత్సరం పాటు అవి తింటాయి. నీవు సంవత్సరం పాటు అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నారు. అయితే ఇచ్చేసా కదా అని చేయడానికి పాపాలు చేయొద్దు. పాపం చేస్తే చేసిన తప్పును ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పాపం చేయకూడదు. ఆ పాపం పోయిందనుకుంటే మళ్ళీ పాపం చేయకూడదు. మరి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఏమీ చేతగాని వాళ్ళు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి. శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయండి. మారేడు దళాలు ఈశ్వరుడికి ప్రతిరోజు ఇవ్వండి. ఇట్లా చేస్తే మీ బాధలు పోతాయి. ఒకటే చెప్పేది, సంపాదించాల్సిన అవసరం లేదు. ఈ నెలలో ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. ఒక కోటీశ్వరుడు 60 సంవత్సరాల దాకా సంపాదించాడు. వాడు సంపాదించిన సంపాదన 10 తరాలకు కూడా సరిపోతుంది. అంత సంపాదన ఇట్లాంటి టైంలో మొత్తం పోగొట్టుకొని అడుక్కు తినటానికి బొచ్చ కూడా దొరక్క కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయినాడు. అందువల్ల కొంత టైము విపరీతమైన నష్టం వచ్చే టైం వస్తుంది. ఇది విపరీతమైన నష్టట సమయం. ఈ టైంలో జాగ్రత్త పడి మీరు చెప్పినట్టు చేయండి. మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మరి ఇప్పుడు 2024 నుంచి 2028 వరకు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ మెంబర్లు, అసెంబ్లీ మెంబర్లు మరి ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినటువంటి వాళ్ళే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మిగతా మంత్రులు ఎట్లా ఉంటారో మరి పంచాంగరీత్యా 9 గ్రహాలు కూడా రాజు, మంత్రి, సేనాధిపతి అట్లా ఉంటారు. అందులో ఈ సంవత్సరం 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు. ఈ పాపగ్రహాల వల్ల వచ్చేది ఏమిటో మనకు తెలుసు కదా. దుర్మార్గుల వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. మంచి వాళ్ళ వల్ల జరిగేది ఏంటో తెలుసు కదా. అట్లా పాపగ్రహాల వల్ల రాష్ట్రం, దేశం, విదేశాలు, ప్రపంచం, అందులో మనకు పాకిస్తాన్ నష్టం. ఎవరికన్నా లాభం వచ్చిందా? యుద్ధమా? పబ్లిక్ యుద్ధం కాదు, అంతర్యుద్ధం. ఇంట్లో భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి కుటుంబ కలహాలు. చేసే ఉద్యోగం చోట మరి నలుగురు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళల్లో కలహాలు. ఇట్లాంటి కలహాల వల్ల ఎవరి బ్రతుకు వాడు బ్రతకలేక మనస్సు పాడైపోయి తిన్న తిండి మనకు ఒంటికి పట్టక మనస్సు పిచ్చివాళ్ళగా తయారైపోయి అందరూ బాధలు పడుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. లోపల వెలుపల ఉన్నటువంటి, పైన భూమిలో ఉన్నటువంటి ఆ భగవానుడికి నమస్కారం చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని కోరుతూ స్వస్తి.